బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు మొత్తంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 75కు చేరింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతారు. నాగేంద్ర, ఆల్రెడీ చూసాం, మొన్నే చెప్పారు ఇంకా 6 చేరే అవకాశం ఉందని. ఇప్పటికే 3 చేరిపోయారు. ఇంకా మరో 3 ఇంకా ఉన్నారనుకోవచ్చు లైన్లో. వరుసగా అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ప్రతిరోజు ఎవరో ఒకరు చేరడం మనం చూస్తూనే వస్తున్నాం కంటిన్యూగా. ఇంకా ఈ ఆపరేషన్ ఆకర్స్ ఎన్నాళ్ళు సాగుతుంది అనుకోవచ్చు? థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ పార్టీ జూలై 20 వరకు కూడా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. జూలై 29 లోపునే కాంగ్రెస్ అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనేటటువంటి దిశగానే ఆపరేషన్ ఆకర్షణ ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే పటాన్ చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అదే విధంగా గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కొద్దిసేపటి క్రితమే. మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం బీజేపీ పార్టీలోకి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలోకి స్థానిక నేతలు రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పార్టీలోకి వెళ్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ స్థానిక నేతల్ని సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో ప్రస్తుతం ఆయన అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి జగ్గారెడ్డి గానీ అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు అదేవిధంగా అక్కడ పటాన్ చెరుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి నేల మధుతో పాటు ఇతర నేతల ఆధ్వర్యంలో గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అదేవిధంగా గాలి అనిల్ కుమార్ ప్రస్తుతం ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీరితో పాటు రాబోయేటటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మీద టార్గెట్ పెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఎందుకంటే గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగానే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతల ఎమ్మెల్యేలతో కూడా టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం మరొక 2-3 రోజుల్లోనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోయిన తర్వాత ఏదైతే కంటోన్మెంట్ సంబంధించినటువంటి స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. దాంతో 65కి చేరడం జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య. కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం కాస్త 75కి చేరినటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేలే కాదు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు కూడా 8 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు 2 బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తాజాగా గత వారం రోజుల క్రితం ఒక్కటేసారి 6 బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు శాసన మండలిలో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరినీ కూడా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు అదే స్థాయితో ముఖ్యంగా మరొకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అయితే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలలో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ నాగేంద్ర.